హలో అందరికీ. ఎవరైనా బియ్యపు రవ్వతో ఉప్మా అయితే తిన్నారా? చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదేం లేదండి, బియ్యం ఉంటాయి కదా, వాటిని విసురుకోవాలి. ఇసురుకుంటే మనకు చిన్న రవ్వలాగా వస్తుంది. గోధుమ రవ్వ ఎలా ఉంటుందో దానికి కొంచెం పెద్ద సైజులో క్రిస్టల్స్ లాగా బియ్యపు రవ్వ అయితే వస్తుంది. దాన్ని మంచిగా గోధుమ రవ్వ ఎలా పోసుకుంటారో ఇది కూడా అలాగే చేసుకోవాలి. టేస్ట్ అనేది గోధుమ రవ్వ కంటే చాలా బాగుంటుంది. అది కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది. దాని టేస్ట్ అయితే పల్లీలు అలాగే పప్పులు ఎండుమిరపకాయలతో అయితే డబ్బులు అవుతుంది అన్నమాట టేస్ట్. ఇప్పటివరకు ఎవరైతే తినలేదో వాళ్ళు వెంటనే అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినేలాగా అయితే అనిపిస్తుంది. అంత బాగుంటుంది అన్నమాట. అలాగే వాటర్ అనేది సరి సమానంగా పోసుకుంటే మెత్తగా కాకుండా పొడి పొడిగా అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మా పాప దీని గురించి అయితే చెప్తుంది. ఈ రవ్వ టేస్ట్ ఎలా ఉన్నదో వినేసేయండి.